అన్నమయ్య జిల్లా నందలూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నందలూరు బస్టాండు మరియు అరోపల్లెలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి టీడీపీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపూరి వేణుగోపాల్ మాట్లాడుతూ ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలని అన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి నందమూరి తారక రామారావు అన్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతానికి మన మధ్య లేకపోయినా తెలుగువారి మధ్యలో ఎల్లప్పుడూ కొలువై ఉన్నారని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా నందలూరు మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు నందమూరి తారక రామారావు గారు మన మధ్య లేకపోవచ్చు, కానీ తెలుగు వారి గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. గతంలో చూసాం, ఒక వర్గానికి చెందినటువంటి రాజకీయం నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు ఉన్నత స్థానాలు కల్పించి 28వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ గారికి భారత రత్న ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అట్లాగే తెలుగు వారు అందరూ కూడా నందమూరి తారక రామారావు గారికి భారత రత్న ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దయచేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి నందమూరి తారక రామారావు గారికి భారత రత్న ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి జోహార్ అన్న ఎన్టీఆర్. ఈ రాష్ట్రానికి ప్రతి ఒక్కరి పక్కన అన్నం ఉండాలని బియ్యం పెట్టింది ఆ మహానుభావులు. అర్ధ ధరకి చీర దోచని ప్రతి ఒక్కరికి గుడ్డలు ఉండాలని ఆయన పెట్టారు. పక్కా గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించింది ఆయన. అదే ఎన్నో కార్యక్రమాలు పెట్టి మనకు చాలా ఇది చేసినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బట్టకలహాలు లేకుండా చేయగలిగిన మహానుభావుడు ఆయన. ఆయన గురించి చెప్పాలంటే సాయంత్రం వరకు చెప్పొచ్చు. ఆయన ఎన్నో కోఆపరేటివ్ సిబ్బంది సిస్టమ్, రిజర్వేషన్ సిస్టమ్, మండల వ్యవస్థను అన్ని ఆయన పెట్టింది. ఈ రోజు తెలుగు జెండా, గాలి నగరి, అందరినీ అన్ని పెట్టిందంతా రామారావు గారు. అటువంటి ఎన్నో ఉన్నత స్థితికి తీసుకొచ్చి అతీతమైన రాష్ట్రాన్ని ఆ రోజు అవకలవాలంతా అడిపెట్టి బాగా చేసినాడు. అటువంటి మహానుభావుడికి ఆంధ్ర ప్రజలు అందరం కూడా రుణపడి ఉన్నాం. ఆయన అనుభవం ఈరోజు ఆయన వర్ధంతి. ఆయన గురించి గొప్పగా అందరం కూడా ప్రతి ఆంధ్రుడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది కూడా గుర్తింపు ఇచ్చిన ఆయన. అంటే మనం అంతా తమిళనాడు మనల్ని ఎగతాళిగా మాట్లాడేవాడు. అటువంటిది ఆ మహానుభావుడు వచ్చినాకనే మనకు ఆంధ్రుడు అనేది ఉండాలి, ఆంధ్ర రాష్ట్రం ఉండాలి. ఆంధ్రుని గుర్తింపు తెచ్చిన మహానుభావుడు ఆయన. నేను గర్వపడేది ఏమంటే, మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.